హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా నిన్నైతే మా చిన్న మరిది రిసెప్షన్ వీడియో అయితే చూశారు కదా. మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి రావడము, ఆ తర్వాత మేము ఇంకా రెడీ అవి మ్యారేజ్కి వెళ్ళడము, తర్వాత అక్కడ రిసెప్షన్ వీడియో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ కూడా మీకు నేను చూపించాను కదా. సో రిలేటివ్స్ ఎవరెవరు ఏమవుతారని కూడా కొంచెం పరిచయం చేశాను. అక్కడ డైరెక్ట్గా మాట్లాడాను, బట్ అక్కడ సరిగా వినిపించలేదు మీకు. బట్ అందరూ మీకు తెలిసిన వాళ్ళేలేండి, అందుకే నేను ఇంకా పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. అంతా మా తోటి కోడళ్ళు మా ఆడపడుచులే ఉంటారు ఫ్యామిలీ అంటే అక్కడ. సో అలాగైతే ఇంకా మేము నైట్ రిసెప్షన్ చూసుకొని 10:30కి ఏమో అక్కడ నుండి బయలుదేరి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ఇంకా పడుకొని బాగా నిద్రపోయామన్నమాట. మార్నింగ్ కరెక్ట్గా ఒక 5:30, 6కి నిద్ర లేచి ఇంకా తొందరగా అయితే ముహూర్తానికి అయితే రెడీ అవుతున్నాం అనమాట. ఇక్కడ పిల్లల్ని అయితే రెడీ చేసేసరికి నాకు నిజంగానే ఒక పెద్ద పని అనమాట, పిల్లల్ని రెడీ చేయడం అయితే. సో వాళ్ళనిద్దరిని కూడా రెడీ చేసేసిన తర్వాత నేను రెడీ అవుతానమాట. ముందుగా అయితే ఎప్పుడు నేను రెడీ కాను. వాళ్ళిద్దరిని రెడీ చేసే లోపలే ఇంకా చెమటలు పట్టేస్తుంది. బట్ ఇంకా చలికాలం కాబట్టి నిజంగానే ఫుల్ చలి ఉందండి. మామూలుగా టౌన్లో ఉంటే మనకి తెలియదు అనమాట, లోపలే ఉంటాం కాబట్టి. బట్ ఇట్లా విలేజెస్కి వచ్చినప్పుడు ఏమంటే మనం ఎక్కువ పనులు బయటే తిరుగుతూ ఉంటాం కదా, బయటనే అన్ని పనులు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫుల్ మంచి అనమాట. అదే మీకు అక్కడ చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ మా అమ్మాయికి అయితే అది సెట్ అవ్వలేదని చెప్పి ఇంకా దాన్ని కొంచెం అట్లా చేంజ్ చేస్తున్న డ్రెస్ని. మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ 9908224144. ఈయన నిజంగా ఏదైనా సమస్య మీద పూజ చేస్తే ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి. సో అంతేకాకుండా ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, సంతానం, కోర్టు, భూమి, అన్నదమ్ముల సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీ పురుష వశీకరణం, ఇలాంటి సమస్యలకు పరిష్కారం చేస్తారు. నా మీద నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి. ఎలాంటి సమస్యకైనా 100% పరిష్కారం పొందండి. సో అదేమైందంటే కొంచెం అంటే ఒక డిఫరెంట్గా ఉంటుందని చెప్పి వేశాను. బట్ అదేమో కొంచెం తనకి నచ్చలేదంట. సరే ఇంకా వాళ్ళకి నచ్చకుండా వేసామనుకోండి, ఇంకా అది తీసేంత వరకు వాళ్ళు ఆ ఫేస్ని అసలు మార్చేస్తారనమాట డల్గా పెట్టుకొని. అందుకని చెప్పి దాన్ని ఇంకా తీసేసి జస్ట్ నార్మల్గా అయితే ఇంకా పిన్ పెట్టేద్దామని చెప్పేసి ఇంకా దాన్ని తీసేసి ఇట్లా ఒక సైడ్ మాత్రం వేసేద్దామని వేస్తున్నా. ఇది ఎప్పుడో ఒక 2 years ముందు నేను మా అమ్మాయి బర్త్డేకి తీసుకున్నాం అనమాట. ఒక 2 years అయిపోయిందండి. 2 years ముందు బర్త్డేకి ఈ డ్రెస్ కొన్నాము. సో అది ఇంకా అప్పట్లో చాలా ట్రెండ్గా వచ్చాయన్నమాట. నాకేంటంటే ఏ డ్రెస్సులు అయితే ట్రెండీగా ఉంటాయో వాటిని కొనడం చాలా ఇష్టము, చాలా అలవాటు అనమాట. అంటే ఎవరి దగ్గర లేనివి మనం వేసుకోవాలి, కట్టుకోవాలి అన్నట్లు మా అమ్మ నాకు అట్లా అలవాటు చేసేసింది. ఆ అలవాటే నాకు వచ్చింది నా పిల్లల దగ్గర. సో మేము కరెక్ట్గా ఇంకా 6:20 or 7కో బయలుదేరాము. 9 to 10:30 అనమాట ముహూర్తం అయితే. సో అందుకని చెప్పేసి ఇంకా మనం అక్కడ 8:30కి అంతా రీచ్ అయిపోయామంటే ఇంకా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అవి చేసుకొని ముహూర్తానికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి మేము ఒక 7కి అట్లా స్టార్ట్ అయ్యాము. సో అక్కడ నుంచి కూడా ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర అయితే స్నానం అవి చేసేసుకున్నాం అనమాట. మేము మార్నింగ్ నిద్ర లేచేసరికి మా అత్తయ్య మంచిగా వేడి నీళ్ళు కాంచిపెట్టారు. సో ఇంకా అందరం కూడా స్నానం చేసుకొని ముహూర్తానికి అయితే బయలుదేరుతున్నాం. ముహూర్తము ఇవి చూడడం చాలా మంచిదంటారు. అలాగే మీలో కూడా చాలామంది నిన్న మా మర్దిని అలాగే మా మర్ది వైఫ్ని కూడా చాలామంది విష్ చేశారనమాట. మీ అందరికీ కూడా నా పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అలాగే కొన్ని డౌట్స్ అడిగారనమాట. మీరు వేసుకున్న జ్యువెలరీ చాలా బాగుంది, వాటి గురించి డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి. సో ఇంకా కొన్ని అడిగారు. నేను ఆ కామెంట్స్ అన్నీ కూడా నిన్ననే చూశానమాట. సో రిప్లై ఇవ్వడానికి అయితే నాకు టైం లేదు. సో కొంతమంది మీరు వీడియో కామెంట్స్కి రిప్లైనే ఇవ్వట్లేదు అంటున్నారు. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తున్నానండి, స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వీడియోస్ అనేది. బట్ ఎప్పుడైనా నేను ఇట్లా ఊరు వెళ్ళినప్పుడు కానీ, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, బిజీగా ఉన్నప్పుడు మాత్రమే నేను మీకు రిప్లైస్ ఇవ్వలేకపోతున్నాను. సో అలాంటప్పుడు దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. నేను మళ్ళీ ఫ్రీ అయ్యాక ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను, ఓకేనా. సో ఇంకైతే ఆ జ్యువెలరీ గురించి అలాగే మీరు ఇంకా కొన్ని డీటెయిల్స్ అడిగారు. వాటన్నిటి గురించి కూడా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఒక ఫుల్ వీడియో అయితే నేను షేర్ చేస్తాను వాటి గురించి క్లియర్గా. సో అది అండ్ ఇంకా నెక్స్ట్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకొక 40 minutesలో అట్లా మనము మ్యారేజ్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాంలేండి. అండ్ ఇక్కడ ఏదో మీతో మాట్లాడదామని మాట్లాడుతున్నాను కానీ మా అత్తయ్య ఉన్నారు కదా, సో కొంచెం ఏదో మొహమాటంగా ఉందన్నమాట. అంటే మేము నలుగురే ఉన్నప్పుడు నేను మీతో ఫ్రీగా మాట్లాడేస్తాను
చెప్తాను. మేము నలుగురు కాకుండా మాతో పాటు ఎక్స్ట్రా ఇంకెవరైనా కొత్త వాళ్ళు కానీ అలవాటు లేని వాళ్ళు కానీ ఉన్నారంటే కొంచెం మొహమాటం వేస్తుంది. మా అత్త కొత్తని కాదు, కాకపోతే నేను మాట్లాడుతూ ఉంటే మా అత్తయ్య నా ఫేస్ పక్కకే చూస్తూ ఉంటారనమాట. ఎందుకు ఇట్లా కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడుతుంది అన్నట్లుగా. వాళ్ళకి క్లియర్గా తెలియదు కదా, యూట్యూబ్ చేస్తానని తెలుసు, బట్ ఇట్లా మాట్లాడేది అవన్నీ వాళ్ళకి తెలియదు కదా. సో అట్లా వింతగా చూస్తూ ఉంటుంది అనమాట. అది కొంచెం సిగ్గు అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పి నేను అక్కడ మాట్లాడలేకపోతున్నా సరిగా. జస్ట్ ఇంకా అక్కడ మేము స్టార్ట్ అయ్యాం కాబట్టి అది మీకు చూపిస్తున్నా. అండ్ ఈ శారీ గురించి కూడా అడుగుతారు. ఈ శారీ నేను ఇంతకుముందు కూడా చూపించాను మీకు. మేము కాణిపాకం బ్రహ్మోత్సవాలకు వెళ్ళినప్పుడు కట్టుకున్నాను కదా, ఆ శారీ అనమాట. ఇది కూడా నేను పలంనేరులోనే కొనుక్కున్నాను. ఇంకా బ్లౌజ్కి వర్క్ కూడా నేను పలంనేరులోనే వేపించాను. మీ అందరికీ తెలిసిందే కాబట్టి కొత్తగా ఎవరికైనా తెలియకపోతే అడుగుతారు కదా అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. అండ్ ఇంకా మా అమ్మాయి అయితే నాకు అక్కడ లవ్ ఎక్కువైపోయి సింబల్స్ చూపిస్తోంది. అండ్ ఇంకా అరగొండకి అయితే వచ్చేసాము. అరగొండకి రీచ్ అయిన తర్వాత పువ్వులు లేవన్నమాట పెట్టుకోవడానికి. మాకు పలంనేరు నుంచి కొనుక్కొచ్చిన పువ్వులు నైట్ రిసెప్షన్కి పెట్టుకున్నాము. ఇంకా మార్నింగ్ ముహూర్తానికి వెళ్తున్నాం. అసలే మనం పెళ్ళికి వెళ్తున్నామంటే ఖచ్చితంగా సుమంగలిగా ఉండేవాళ్ళు పువ్వులు పెట్టుకుంటారు కదా. సో అలాగా నేనైతే వెళ్ళి అరగొండలో ఆపేసి పువ్వులు కొనుక్కురమని చెప్పాను మా ఆయనకి. ఆయన అయితే ఎన్ని మూరలు కావాలి, 2 చాలా అని అడుగుతున్నారు. నేను 2 చాలే అని చెప్తున్నా. ఆల్రెడీ కొన్ని పువ్వులు ఉంటే మా పెద్దమ్మాయి పెట్టుకునింది, చిన్నమ్మాయి వద్దని చెప్పేసింది. తను జీన్స్ వేసుకునింది అని చెప్పేసి ఇంకా దానిపైకి వద్దని చెప్పి వద్దనేసింది. సరే ఇంకా ఒక మూర 50 రూపీస్ అంట. అసలు ₹1 కూడా తగ్గించుకోలేదు, తగ్గేదే లేదన్నారంట. ఆమె అయితే డైలాగ్ కూడా వేశారంట, పుష్పాలో డైలాగు, తగ్గించుకోండి ఒక 10 రూపీస్ అంటే తగ్గేదే లేదు, పువ్వుల రేటు తగ్గినప్పుడు ఇస్తాలే నీకు డబ్బులు అని చెప్పి అక్కడ ఫన్గా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు చాలాసేపు. సో 2 మూరలు 100 రూపీస్ వచ్చి 2 మూరలు తీసుకొని వచ్చారనమాట. 100 ఇచ్చేసి ఇంకా వాటిని అయితే మా అమ్మాయిని అడుక్కున్నా, ఫ్రెష్గా ఉన్నాయి కాస్త పెట్టుకోవే అని చెప్పేసి. ఇంకా తను నాకు వద్దంటే వద్దు, నాకు ఇవే చాలా సింపుల్గా అని చెప్పేసింది. సరే అని ఇంకా 2 మూరల పువ్వులు నేనే పెట్టేసుకున్నాను. సో నాకైతే పువ్వులు చాలా ఇష్టం అండి. ఎక్కువ సుమంగలిగా ఉన్న వాళ్ళు పువ్వులు కానీ కుంకుమ పసుపు ఇవి ఎక్కువ ఆశపడకూడదు అంటారు. బట్ నాకేమంటే ఇట్లా ఫ్రెష్గా పువ్వులు దొరికాయంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను మామూలుగా నాకు కొంచెం పువ్వులు పెట్టుకోవడం నచ్చదనమాట. ఎక్కడైనా ఊర్లో వెళ్ళినప్పుడు అందరితో పాటు నాకు కూడా ఇస్తారు కదా, అప్పుడు కొద్దిగా ఇచ్చినప్పుడు నాకు పెట్టుకోవడం నచ్చదనమాట. నాకు ఇస్తే ఒక మూర పైనే ఇవ్వాలి, అట్లా ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది పెట్టుకోవడానికి. ఇంకా ఈరోజు అయితే 2 మూరల పువ్వులు నేనే పెట్టేసుకున్నా. సో ఇంతకు ముందు కూడా కామెంట్స్ పెట్టారని చెప్పాను కదా, పువ్వులు ఎందుకు ఇన్ని మూరలు పెట్టుకున్నారు అవసరమా అన్నానని. దానికి చాలామంది మంచిగా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అసలు ఆ నెగిటివ్గా పెట్టిన వాళ్ళకి మంచిగా బుద్ధి చెప్పారనమాట. నేను ఏది చెప్పాల్సిన అవసరం లేదండి. నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్సే నన్ను ఇష్టపడే వాళ్ళే సమాధానం చెప్పేశారు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి. సో అట్లయితే చాలా హ్యాపీ అనిపించింది నాకు, ఇంతమంది సపోర్ట్ ఉన్నందుకైతే. అండ్ ఇంకా మేము మ్యారేజ్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చేసరికి మా ఆడపడుచు వాళ్ళు మా తోడుకోడ వాళ్ళంతా కూడాను తినేసి అయితే ఇంక ఇక్కడ కూర్చొని ఉన్నారు. సో ఇంకా మేమైతే తింటూ ఉన్నామన్నమాట వాళ్ళతో మాట్లాడుకుంటూ అయితే. సో అది సో ఇంకా తనైతే మా చిన్న తోడుకోడలనమాట, వీళ్ళది కూడా బంగారుపాలెమే. సో మా ఆడపడుచు వాళ్ళంతా కూడా ఇక్కడ కూర్చున్నారు. మా అత్తయ్య వాళ్ళ చెల్లి, మా చిన్నత్త, వీళ్ళందరూ కూడాను. ఇంకా టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ, అలాగే పొంగలు, ఇంకా కిచిడి, ఉద్దివడలు, తర్వాత చట్నీ, సాంబారు, హల్వా పెట్టారు. సో ఇన్ని ఐటమ్స్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో అది ఇంకా మధ్యాహ్నం భోజనాలు కూడా ఉన్నాయి. బట్ మేము అంత టైం కూడా ఉండలేదులేండి, ఎందుకంటే పిల్లలకి 2 డేస్ నిన్నంతా హాఫ్ డే నుంచి స్కూల్ హాలిడే తీసుకునేసాం, లీవ్ తీసుకున్నాము. ఇంకా ఈరోజు ఫుల్ డే ఇంకా లీవే కదా, సో వద్దులే ఇంకా లేట్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఇంకా మేము ముహూర్తం చూసుకొని బయలుదేరేద్దాం అనుకున్నాము. సో ఇక్కడైతే ఇంకా ముహూర్తానికి పెళ్లి కొడుకుని అయితే రెడీ చేసేసారు. రెడీ చేసేసి ఇవి కొన్ని సాంగ్యాలు ఉంటాయి కదా మనకి, పెళ్లి కొడుకు అలిగి వెళ్ళిపోవడము, తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వచ్చి అలక తీర్చి చెప్పులు తొడిగి గొడుగు పట్టి పిలుచుకొని వెళ్ళడము మండపం దగ్గరికి, ఇట్లా కొన్ని సాంగ్యాలు ఉంటాయన్నమాట. సో అట్లాంటివి ఇక్కడ చేయడానికైతే ఇంకా బయట తీసుకొచ్చారు. ఇది సత్రం కాబట్టి సత్రం బయట ఇంకా చిన్న వినాయకుడు అయితే టెంపుల్ ఉంది. సో అక్కడైతే ఇవన్నీ చేపిస్తారనమాట. ఈ గొడుగు, చెప్పులు ఇవన్నీ కూడా పెట్టి తీసుకెళ్తారు. దానికంటే ముందు ఇక్కడ వినాయకుడికి పూజ చేయాలి కదా. సో పూజ చేసేసి ఆ తర్వాత అలక తీర్చి పెళ్లి కొడుకుని ముహూర్తానికి తీసుకెళ్తారనమాట. సో ఇంకైతే ఇక్కడ ఆ విధంగా పూజ అయితే చేస్తూ ఉన్నారు.
సో ఇంకా పూజ అంతా చేసేసిన తర్వాత ఇక్కడ ఒక చైర్లో కూర్చొని పెట్టేసి పెళ్లి కొడుకు వాళ్ళ అన్న కానీ తమ్ముడు కానీ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఇంకా కాళ్ళు కడిగిపించి, కాళ్ళు కడిగిన తర్వాత చెప్పులు తొడిగి ఇంకా గొడుగు పట్టి తీసుకెళ్తారనమాట ముహూర్తానికి. సో మెయిన్గా ఇక్కడ నేను ఫన్గా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదండి, వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్, వాళ్ళతో అయితే నిజంగా ఒక్కొక్కసారి కోపం కూడా వచ్చేస్తుంది అనమాట. అంటే సాంగ్యాలు పూజలు చేస్తూ ఉంటాం కదా, సో ఆవిడతో పనిలేదనమాట, వాళ్ళకి ఫొటోస్ పోజ్ ఇచ్చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోకి చూడండి అంటారు, కానీ అక్కడ చేసేటవైనా వదిలేయమంటారు, కానీ ఫోటో షూట్కి మాత్రం చూడమంటారు. బట్ ఓకే, వాళ్ళ బాధ కూడా మనకి మంచి ఫొటోస్ వీడియోస్ ఇవ్వాలని. సో మనం ఇంకా మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత లైఫ్ టైం ఏదైనా మనకి మెమరబుల్గా ఉంటుందంటే ఫొటోస్ వీడియోసే కదా, అవి మంచిగా రావాలని వాళ్ళు కోరుకోవడం తప్పులేదు. కాకపోతే ఫోటోకి చూడండి అంటారు. అక్కడ తాళి కట్టేది కూడా ఇంకా తాళి కట్టేది వాళ్ళు ఎక్కడ 3 ముళ్ళు వేసేది మర్చిపోతాము అనే భయంతో వేస్తూ ఉంటే, ఇక్కడ ఫోటోకి చూడండి అని ఫోజులు ఇమ్మని సతాయిచ్చేస్తారనమాట. నాకైతే భలే నవ్వు వస్తూ ఉంటుంది అలాంటివి చూసినప్పుడు అయితే. సో ఇంకైతే బయట సాంగ్యాలన్నీ చేసేసి మండపం దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తున్నారనమాట. ఆలోపు ఇక్కడ అరివేనంతా పెట్టున్నారు, చాలా బాగుంటుంది. అవి మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలియదు కదా, అవి చూపిద్దామని చెప్పి ఇక్కడ చూపిస్తూ ఉన్నా. ముహూర్తానికి ఇట్లా అరివేని కుండలు పెడతారండి. ఇక్కడ మీకు చూపిస్తాను కదా, పెయింటింగ్స్ వేసి మట్టి కుండలకైతే ఇలా పెట్టి ఆ అరివేని కుండల పైన దీపం ప్రమిదలు పెట్టి ఇట్లా ఒత్తులు వెలిగిస్తారనమాట, దీపాలు వెలిగించి పెడతారు. సో ఆ ముహూర్తానికి సంబంధించి అనమాట అవన్నీ కూడాను. అంటే కొన్ని ఊర్లలో కానీ కొన్ని సాంప్రదాయాలు ఉంటాయన్నమాట. అలాగా మా రిలేటివ్స్లో చేసే ప్రతి పెళ్ళికి ఇట్లా అరివేని కుండలు పెట్టి ముహూర్తానికి అయితే కూర్చొని పెడతారనమాట. ఇంకా పెళ్లి కొడుకు అయితే వచ్చేసారు, ఇంకా పెళ్లి కూతురుని అయితే ఇక్కడ తీసుకొస్తూ ఉన్నారు ముహూర్తానికి. సో కొంతమంది తెల్ల చీర కడతారు, కొంతమంది మామూలు కలర్ శారీస్ కట్టుకుంటారు ముహూర్తానికి. సో మేము కూడా అంతే, నార్మల్గా కలర్ శారీసే కట్టుకుంటాం అనమాట ముహూర్తానికి అయితే. సో కొంతమంది అయితే పర్టికులర్గా వైటే ఉండాలని కడుతూ ఉంటారు. ఇక్కడైతే పెళ్లి కూతుర్ని కూర్చొని పెట్టి మేనమామలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా బుట్టలో కూర్చొని పెట్టి ఎత్తుకొని వస్తారు కదా, అట్లా అక్కడ బుట్ట లేదని ప్రజెంట్ జస్ట్ అట్లా ఎత్తుకొని వచ్చి ఇంకా పీటల పైన కూర్చొని పెడుతూ ఉన్నారు. సో అవన్నీ మీకు దగ్గర నుండి చూపించాలంటే అక్కడ అడ్డం అయిపోతుంది అనమాట, ఫోటోగ్రాఫర్లకే ప్లేస్ సరిపోలేదు. ఇంక నేను వెళ్ళి నిలబడ్డాను అనుకోండి, ఇంకా అరుస్తూ ఉంటారని చెప్పేసి నేనైతే ఇంకా వచ్చి ఇక్కడ కూర్చొని వేసాను. సో కూర్చొని అట్లీస్ట్ ఈ ఎల్ఈడీలోనే చూపిద్దాం స్క్రీన్ పైన అని చెప్పేసి అక్కడ జరిగేటవన్నీ ఇక్కడ చూపిస్తూ ఉన్నాను నేను. సో కొంచెం క్లారిటీ తక్కువగా ఉంది, బట్ కనిపిస్తోంది. ఇక్కడ వచ్చేసరికి పెళ్లి కొడుకు వాళ్ళ అక్క బావ అనమాట, అక్కడ ఏదో సాంగ్యాలు చేస్తూ పూలమాలలు అయితే వేస్తూ ఉన్నారు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి. సో ఇంకా అయితే మేము ఇక్కడ కూర్చునేసామన్నమాట. సో కూర్చొని పిల్లలు ఇంకా మా ఆయన అందరం కూడా కూర్చొని ఉన్నాం. సో మంచిగా మా అమ్మాయిలు కూడా బాగా నిద్ర వస్తుందంట, నైట్ అంతా నిద్రపోయి కూడా నిద్ర సరిపోలేదని చెప్పి ఆవలిస్తూ ఉంటే ఇంకా నిద్ర సరిపోలేదని చెప్పి అక్కడ నవ్వుతూ ఉన్నాము. ఇంకా ఆమె అయితే మేకప్ చూసుకుంటూ ఉందన్నమాట. సో నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా వస్తూ ఉంటుంది, ఎందుకంటే మైక్ కొంచెం పనిచేయలేదు, అది ఛార్జింగ్ పెట్టాను. సో అర్జెంటుగా ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఎందుకు ఏమిటని చెప్పేసి రాబోయే వీడియోస్లో మీకు తెలుస్తుంది నేను ఎందుకు ఇంత అర్జెంటుగా అంటే అప్పటికప్పుడు వీడియో ఎడిటింగ్ చేసి ఈరోజు నేను పోస్ట్ చేస్తున్నానండి. సో టైం కూడా లేదనమాట, తొందరగా చేసేస్తున్నాను. మైక్ కూడా సరిగా టైంకి ఛార్జింగ్ అయిపోయింది, అందుకే పెట్టేసి నార్మల్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి ముహూర్తానికి పీటల పైన కూర్చొని పెట్టేశారు కదా, ఇంక ఇక్కడ వచ్చేసరికి కలశ పూజ అంటే గౌరీ పూజ చేస్తూ ఉన్నారంట. తాళిబొట్టుకి పూజ చేస్తారు కదా, ఆ పూజ అయితే చేస్తూ ఉన్నారు. సో ముహూర్తం టైం కూడా దగ్గర పడుతుంది అనమాట. 9 నుంచి 10:15 లోపు ముహూర్తం అయిపోవాలి. పూజారి గారు కూడా చాలా తొందర పెట్టేసి టైంకి ముహూర్తం అయితే జరిపించేశారనమాట. సో ఇక్కడైతే మీకు అక్కడ డైరెక్ట్గా చూపించడానికి మళ్ళీ దూరంగా కనిపిస్తుంది, అందుకని చెప్పి ఇక్కడ ఎల్ఈడీలు చూపించాను, మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూపిస్తూ ఉన్నాను మీకు ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మా నాన్న అనమాట, వాళ్ళ దగ్గర ఏదో చేపిస్తూ ఉన్నారు. నాకు అక్కడ క్లియర్గా కనిపించలేదు, ఆ క్షణం గుర్తుంది, కానీ ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అక్కడ ఏం జరుగుతుందని తెలియట్లేదు. సో అంటే కన్యాదానం చేస్తున్నారనమాట, సారీ అంటే పెళ్లి కొడుక్కి మా కూతుర్ని నీకు ఇస్తున్నాము అని చెప్పి ఏదో మంత్రాలు చెప్పిస్తారు కదా, అట్లా కన్యాదానం చేపిస్తూ ఉన్నారు. అలాగే ఇంకా అక్కడ ఆ కలశం పైన ఇట్లా పాలతోటి ఏదో కన్యాదానం చేపిస్తారనమాట, పాణిగ్రహణం ఏదో అంటారు కదా,
అట్లా ఏదో చేపిస్తూ ఉన్నారు. నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. అండ్ వీళ్ళ తర్వాత మళ్ళీ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చి చేస్తారనమాట. అవన్నీ అయిన తర్వాత ఇంకా తాళిబొట్టుని తీసుకొని అయితే ఇంకా అందరి దగ్గర నమస్కారం చేపిస్తూ ఉన్నారు. ఇంకా అందరూ కూడా మంచిగా వాళ్ళు సంతోషంగా జీవితం అంతా ఉండాలని చెప్పేసి అయితే కోరుకొని దండం పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా తెచ్చి ఇక్కడ ఇస్తూ ఉన్నారనమాట పూజారి గారు. ఇంకా అది అయిన వెంటనే ఇంకా వాళ్ళ దగ్గర అయితే ఇంకా జీలకర్ర బెల్లం కూడా తలపైన పెట్టిచ్చేస్తారు. ఇంకా తర్వాత ముహూర్తానికి అయితే స్టార్ట్ చేసేస్తారనమాట. సో ఇంక ఇక్కడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెనకాల అయితే ఆడపడుచులు అందరూ నిలబడి ఉన్నారండి. ఈ ఆడపడుచులు అందరూ కలిసి తాళి కట్టేటప్పుడు జడ కింద దీపం పెట్టుకుంటారనమాట, తాళి బొట్టు కట్టేటప్పుడు. సో అలా మా ఇళ్ళలో చేస్తారు. ఇంకా పెళ్ళి అయితే అయిపోయిందండి. ముహూర్తం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ తలంబరాలు అయితే పోసుకుంటూ ఉన్నారు. ఆ లోపు ఇక్కడ మా పిల్లలు ఇద్దరు చూడండి, వాళ్ళిద్దరూ స్నాప్చాట్లోకి వెళ్ళి ఇంకా సెల్ఫీలని అవని ఇవని తీసుకుంటూ ఉన్నారనమాట. సో నిజంగా వీళ్ళని చూస్తుంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎంత ఎదిగిపోయారని చెప్పేసి. ఒకప్పట్లో మా ఇంట్లో ఎక్కువ మ్యారేజ్లు జరిగేవన్నమాట. ఎందుకంటే అన్నదమ్ములంతా కూడా 1 year 2 years డిఫరెన్స్ వాళ్ళే ఉంటారు. మాకు పెళ్ళైన వెంటనే అందరికీ పెళ్ళిళ్ళు అనమాట, మా చిన్నమరదలకి అంతా. సో అలాంటప్పుడు నాకు చిన్న చిన్న పిల్లలండి వీళ్ళు, మా పిల్లలు అయితేను. వాళ్ళైతే ఏడ్చి ఎప్పుడు సతాయిస్తూనే ఉంటారనమాట. వాళ్ళని పట్టుకోవడానికి అవ్వదు, నేను రెడీ అవ్వడానికి అవ్వదు. నాకు అప్పుడు పెద్ద జ్ఞానోదయం లేదు, పెద్ద తెలివి లేదు, అసలు ఏదోలా జరిగిపోయిందనమాట. అప్పుడు అంతా కూడాను చాలా ఇబ్బంది పడిన, అసలు నన్ను వదిలిపోరను. ఇంకా అట్లా వాళ్ళని నేనే ఎత్తుకోవాలి. ఇంకా పెళ్ళిలో అసలు నాకేం తెలిసేదనమాట. అప్పటికే కొంచెం కొత్త అనమాట. రిలేటివ్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోయాము. సో అట్లా జరిగింది. ఇప్పుడు ఇంత పెద్ద పిల్లలు అయిపోయారు. అండ్ ఇంకా పెళ్ళంతా అయిపోయింది. ముహూర్తం అయిపోయింది అంటే తాళిబొట్టు కట్టేసిన తర్వాత వాళ్ళనిద్దరిని పీటల పైన కూర్చొని పెట్టి ఇట్లా దంపతులు వచ్చి శాస పెడతారు బియ్యంతో. శాస పెట్టడం అంటే ఇంతకుముందు కూడా చెప్పాను కదా మీకు. సో ఇట్లా ముహూర్తం అయిపోయిన తర్వాత పీటల పైన వాళ్ళిద్దరిని కూర్చొని పెట్టి అక్కడ జంటలుగా దంపతులు ఉంటారు కదా, భార్యాభర్తలు అట్లా వచ్చి అటుపక్క ఇటుపక్క నిలబడి వాళ్ళ మధ్య బియ్యం పోస్తూ ఉంటారు, శాస పెడతారనమాట. అది ఎందుకు చేస్తారో నాకు తెలీదు, బట్ అందరూ చేస్తారు కాబట్టి నేను చేసేస్తాము. ఇంక ఇక్కడ మా మేనమామ మా అత్తయ్య కూడా వచ్చారనమాట పెళ్ళికి. సో వీళ్ళంతా రిలేటివ్స్ అనమాట, అంతా మేనమామలు అనమాట మా అత్తయ్యకి. ఆ ద్వారా నన్ను వీళ్ళకి ఇచ్చారనమాట. సో అట్లా అందరూ బంధువులే ఇంకా పెళ్ళికి వచ్చారు. ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడుకున్నాం. అండ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ హోమం వేసి హోమం చుట్టూ తిప్పడము, తర్వాత అరుంధతి నక్షత్రం చూపించడము అవన్నీ కూడా ఉన్నాయి. ముహూర్తం అవి చూసుకొని మేము ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాంలేండి. సో ఇక్కడ వచ్చేసరికి ఫొటోస్ వాళ్ళు ఏదో ఫోటోషూట్ చేసుకోవాలని చెప్పి చేసుకుంటూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ అంటే బిందెలో ఉంగరం వేయడము ఇవన్నీ కూడా ఇక్కడే చేపిస్తారనమాట పంతులు గారు అయితే. అవన్నీ అయిన తర్వాత ఇంకా బయట తీసుకెళ్ళి అరుంధతి నక్షత్రం అయితే చూపిస్తూ ఉన్నారు. చాలా ఫన్గా జరిగిందనమాట ఇక్కడైతేను. సో ఇంకా అరుంధతి నక్షత్రం అవి చూపించేంత వరకు ఉన్నాము. ఆ తర్వాత అయితే మేము ఇంకా పలమనేరుకి బయలుదేరేసామన్నమాట. ఇంకా మా అత్తయ్య కూడా మాతో పాటు వచ్చారు, బంగారుపాలెంలో మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పి. సో మేము అందరం కలిసి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ నుంచి కూడా మేము ఎవరింటికి వెళ్ళాము, అక్కడ ఎంతసేపు ఉన్నాము అవన్నీ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా పెళ్లి వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇంతవరకు నేను తీయగలిగాను. నెక్స్ట్ మేము అక్కడ లేమన్నమాట, వెళ్ళిపోయాము ముహూర్తం అయిపోగానే. సో ఇంకా మేము అక్కడ నుంచి కూడా మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా అక్కడికి ఎన్ని గంటలకు వెళ్ళాము, మేము అక్కడ ఎంతసేపు ఉన్నాము అవన్నీ కూడాను మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. అంతవరకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ వీడియోస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.